ఉమ్. ఈరోజు నలుగురే వచ్చారు. ఎవరు రాలేదు. అవునమ్మా. మిగతా వాళ్ళు కొంచెం తక్కువ వస్తున్నారు ఈ గంధానికి. అవునమ్మా. అమ్మా ఉమ్. అంటే ఆ స్వర్గం నరకం అనే దానికోసం వివరణ చేశారు కదమ్మా. ఆ? స్వర్గము నరకము అనేవి ఉంటాయి అవును. లేకుండా లేవు అనే దానికోసం బాగానే వివరణ చేశారు కదా. అది అంటే ఆ ఆయన అడిగారు కదా, అంటే ఆ స్థితి నుంచి బయటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవి ఉండవా అమ్మా మరి? అంటే ఇప్పుడు పాపకర్మల్లో దాటి కొద్దిగా ఐస్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళా వేరే స్థితి ఉంటదంటారా? మళ్ళా జన్మ జ్ఞానాగ్ని తీసుకోవడం అలా వల్ల దగ్ధ కర్మాణం అన్నారు కదా, జ్ఞానం వల్ల కర్మలన్నీ దహించి. అవునమ్మా. జ్ఞానం అంటే ఆర్జించిన నాలెడ్జ్ కాదు, అంతర్జ్ఞానం. అదే అంతర్జ్ఞానం. భాగ్యలక్ష్మి గారు, ఒక ఫోన్ అయిందా? ఆ ఒక ఆ ఆ, అదే ఇప్పుడు ఈ కర్మలు అనేవి స్వర్గ నరకాల్లో అనుభవిస్తారన్న దానికి అసలు జ్ఞానం అనేది డైరెక్ట్ గా కలిగింది అనుకోండి, కలిగితే ఒక ఎలా పోతుంది అంటే పాపపుణ్యాలన్నీ దూది మీద అగ్ని వేయగానే కొంచెం కొంచెం కూడా మిగిలి ఉండదు కదా. అలాగే ఈ కర్మలన్నీ కూడా జ్ఞానం అనేది కలగగానే నశించిపోతాయి అని చెప్పి ఆ తెలిసిందండి ఇది. అదే బాల్యం నుంచి ఆయన చెప్పేది ఏంటంటే బాల్యం నుంచే వైరాగ్యంగా ఉండాలి, బాల్యం నుంచే బ్రహ్మతత్వం తెలుసుకోవాలని తపన ఉండాలి. ఎప్పుడో ఉమ్. చేద్దాము, ఎప్పుడో చెందాము. ఆ, ఇదేంటి ఇంత చిన్నతనంలోనే వైరాగ్యంగా ఉండడమా, ఆ లేకపోతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమా, ఇవన్నీ అపోహలే గాని అసలు యథార్థం బాల్యంలోనే తెలుసుకోవాలని చెప్పి. ఇప్పుడు బాల్యంలో సంపాదించుకుని చదువుకున్న వాడు ఎలాగ ఉద్యోగానికి అర్హుడవుతాడో, అలాగే బాల్యంలో విద్య నేర్చుకున్న వాడికి ఇంకా ఆడికి ఆ వాడే పరమాత్మ అవుతాడు, పరమాత్మే వాడవుతాడు, వాడే పరమాత్మ అవుతాడని మా గురువు గారు ఇలాగా చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఇందులో కూడా మరి ఈ స్వామి రాసింది కూడా ఇలాగే రాశారు కదండి. అదే చెప్తున్నాను. బాగుంది. అంటే ఈ విధంగా మనకేం తెలుస్తుంది అంటే ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది, కానీ ఎవరికైతే ఆ తపన ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, వాళ్ళకి ముగించేద్దాం అయితే. నమస్తే అమ్మా.